వరికుంటపాడు మండల పరిధిలో 8 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 238 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నట్లు మండల విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేపటి నుంచి జరుగు 10వ తరగతి పరీక్షలకు సంబంధించి వరికుంటపాడు మండలం నందు వరికుంటపాడు ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పరీక్షా కేంద్రంలో 175 మంది విద్యార్థులు పరీక్షలు రాయుచున్నారు. దానికి సంబంధించి చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసులను సమన్వయం చేసుకొని పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించడం జరిగింది. అలానే వాళ్ళకి కుండల్లో వాటర్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, అలానే టాయిలెట్ పరిశుభ్రతంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీసు వారి సహకారంతో పికెటింగు, అలానే తహసీల్దార్ వారి సలహా సూచనలతో 144 సెక్షను, అలానే వైద్య ఆరోగ్య శాఖ వారి సహకారంతో ఏఎన్ఎంలను ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మేము MU 1, 2 కూడా ఆ యొక్క సెంటర్ను పరిశీలించి ప్రతి తరగతి గదిని ఆమూలాగ్రంగా పరిశీలించి అన్ని రకాల వసతులు ఉన్నాయా లేవని తెలుసుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేదు. వాళ్ళు నిశ్చింతంగా నిర్భయంగా మంచిగా పరీక్షలు రాయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేశాము. అలానే మా వరికుంటపాడు మండలం సంబంధించి పెద్దిరెడ్డిపల్లి హై స్కూలు, నార్త్ కొండాయిపాలెం హై స్కూలు, విరువురు హై స్కూల్ పిల్లలు ఉదయగిరి మండలం గండిపాలెంలో పరీక్షా కేంద్రం ఏర్పాటు జరిగింది. అక్కడ 63 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారికి కూడా వారికి సంబంధించి అక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. బుక్ ఇచ్చారు, ఎగ్జామినేషన్ బుక్. దాంట్లో FA1 నుంచి FA4 వరకు, అలానే SA1, SA2 గ్రాండ్ టెస్టులు, ఫ్రీ ఫైన్లు అన్ని విధాలుగా పరీక్షలకి సన్నద్ధం చేయడం జరిగింది. పాడు మండలం నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరికుంటపాడు నందు మండలంలో ఉండేటువంటి 5 పాఠశాలల నుంచి 5 ఉన్నత పాఠశాలల నుంచి 120 మంది బాలురు, 118 మంది బాలికలు కలిగి ఉన్నారు. వేళల్లో 175 మంది విద్యార్థులు మాత్రమే ఇక్కడ పరీక్ష రాస్తున్నారు. మిగిలినటువంటి విద్యార్థులు గండిపాలెం సెంటర్ నందు పరీక్ష రాస్తున్నారు. ఇక్కడ వరికుంటపాడు నందు రాసేటువంటి విద్యార్థులకు అన్ని మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత విజిలేటర్లను కానీ CS, DO కానీ అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా హాస్పిటల్ వసతులు కానీ, తర్వాత MRO గారి యొక్క 144 సెక్షన్ ఏర్పాటు కానీ, అట్లా పోలీసు వారి యొక్క పికెటింగ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇక్కడ రాసేటువంటి 175 మంది విద్యార్థులు అందరూ కూడా ఈ 100 రోజుల ప్రోగ్రాం జరగడం జరిగింది. 100 days ప్రోగ్రాం.